హలో ఎవ్రీవన్, ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై అయితే మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. చపాతీలోకి సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ చికెన్ ఫ్రై. సో చూసేద్దాం రండి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ వేసుకొని, నేనైతే 2 ఆనియన్స్ వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా ఆనియన్స్ వేగనిచ్చుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ అవుతే ఆనియన్స్ టేస్ట్ వస్తుంది. సో ఇంకో చూడండి, కొంచెం సాల్ట్ వేసి కనుక మీరు ఆనియన్స్ని ఫ్రై చేస్తే మన ఆనియన్స్ కలర్ మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి, అలాగే త్వరగా వేగుతాయి. ఆనియన్స్ ఇలా వచ్చాక మనం చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలి. అంటే కొంచెం సేపు వేసుకున్నాక కొంచెం ఇలా కలుపుకొని వేగనిచ్చుకొని దీంట్లోకి చిటికడంతా పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి 2 వేసుకున్నాక కొద్దిగా మనం చికెన్ని కలుపుకుందాము. మంచిగా పసుపు, అల్లం వెల్లుల్లి గడ్డ మంచిగా చికెన్ పీసెస్కి పట్టేలా కలిపేసుకుందాం. సో కొంచెం మగ్గాక కొద్దిగా అంత కారం 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. కారం ఇంకా 1 స్పూన్ నిండా సాల్ట్. నిండా వేసుకుంటే 1 స్పూను, కొంచెం తక్కువగా వేసుకుంటే కొంచెం లైట్గా పైన వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న కారం ఉప్పుని మంచిగా పీస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం దీంట్లోకి చికెన్ మసాలా ఇంకా గరం మసాలా అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే చికెన్ మసాలా, గరం మసాలా ఒకేసారి వేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఫ్లేవర్ రావడానికి, ఘాటు ఫ్లేవర్ రావడానికి. మనం మిరియాల పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది. ఈ చలికాలంలో మిరియాల పొడి వేసుకుంటే కూడా మనకు చలవ చేయకుండా మంచిగా మనకి జలుబు అవి రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో చికెన్ అయితే మంచి ప్రోటీన్ అండి. వీక్లీ 2 తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనమైతే నెక్స్ట్ కొబ్బరి పొడి వేసుకుందామండి. సో నాకు న్యాచురల్ కొబ్బరి పొడి లేక డెసికేటెడ్ కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను. షాప్లో పర్చేస్ చేసింది. అది కొంచెం ప్యాన్లో వేయించి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాన్ని కిందికి మీదికి మంచిగా పీస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గ్రేవీ అనేది, ఈ కొబ్బరి పొడి వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు, పుదీనా అయితే వేసుకున్నాను. సో మంచి మింట్ ఫ్లేవర్ అది మధ్యలో తగులుతుంది అనమాట. సో రెడీ, మనం ఎంతో రుచిగా ఉండే సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నా నుంచి పరిచయం చేయాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముచ్చట.